అసలు మీ ప్రాపర్టీ కోర్టు కేసులో ఉందో లేదో ఎలా చూసుకోవాలి? అసలు మనం నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోర్టు కేసులో ఇరుక్కున్న ఒక ప్రాపర్టీని కొనుక్కోవాలి. మనం ప్రాపర్టీ కొనుక్కుంటాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కానీ వన్ ఫైన్ డే ఆ ప్రాపర్టీ కోర్టు కేసులో ఇరుక్కుందని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఓనర్ దగ్గరికి వెళ్తే గొడవ అయితే తప్ప ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. ఇలాంటి డిస్ప్యూట్స్ లో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మరి ఈ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే ఈ కోర్ట్ వెబ్సైట్ లో లేదా హైకోర్టు వెబ్సైట్ లో మీ ప్రాపర్టీ నేమ్ తో సెర్చ్ చేయాలి. అలానే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన ప్రాపర్టీ మీద ఏమైనా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేసుకోవాలి. అప్పుడు ఆన్లైన్ లో కేస్ స్టేటస్ క్లియర్ గా చూపిస్తుంది. పెండింగ్, డిస్పోజ్డ్, స్టే ఆర్డర్స్ అండ్ డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి. అది మీ ప్రాపర్టీ మీద ఏమైనా లోన్స్, సేల్, లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో లేదో చూపిస్తుంది. ఓకే, కోర్ట్ కేసులో లేదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసి ప్రాపర్టీ కొనుక్కోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన పేజ్ ని ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో బ్యాక్గ్రౌండ్ అని మెన్షన్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం.